ఈ నడుమ సోషల్ మీడియాలో ఏడ చూసినా అక్కలు స్కూటీలు నడిపితే అడ్డదిడ్డంగా నడుపుతారని, కుడి బాజుకి ఇండికేటర్ వేసి ఎడమ బాజుకు పోతారని, బ్రేక్ కొట్టవై ఎక్సలేటర్ ఇగ్గుతారని, వాళ్ళు బండి మీద వస్తుంటే తొవ్వ మీద ఉండొద్దని తీరి వీడియోలు ఇడుస్తున్నారు. అసంటోళ్ళకి తెలియని ముచ్చటేందంటే విమానాలు నడిపే రేంజ్లు ఉన్నారు అక్కలు. ఇంటిని, రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపే సత్తా ఉన్న అక్కలు బండ్లు నడుపుడు పెద్ద లెక్క చెప్పుర్రి. ఇక ముచ్చటేందంటే ఆటోను అట్లనే చూడున్రుల్లా అక్కే నడిపిస్తున్నది. ఆగో ఈ అక్క సుత ఉరికిస్తున్నది. వరెవ్వా రివర్స్ ల సుత తోలుతున్నారు పో. కరీంనగర్ లా అక్కలు ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటుండ్రు. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంట్లకింత ఆసరైతారని 60 రోజుల ట్రైనింగ్ ఇస్తున్నారు. ఊర్ల నుంచి పిల్లలను ఎత్తుకొని మరీ వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటుర్రు అక్కలు. అట్లాని వీళ్ళు 10ో ఇంటరో చదివిండ్రు అనుకునేరు. చాలా మంది పెద్ద చదువులే చదివిండ్రు. నేను MA BEd కంప్లీట్ సార్. నేను స్కూల్లో టీచింగ్ చేసుకుంటా అయినా కానీ ఇది చేసుకోవచ్చు పార్ట్ టైం. బీటెక్ కంప్లీట్ అయింది సార్. ఒక చిన్న బాబు ఉన్నాడు. ఏదైనా కూడా మనం నేర్చుకొని ఉంటే లైఫ్లో మాత్రం చెడిపోదు సార్. రేపు ఫ్యూచర్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మనం అన్నీ నేర్చుకొని ఉంటే ఇది ఒక టైంలో మనకు యూజ్ అవుతుంది. ట్రైనింగ్ అయిపోయినాక సర్కారే సబ్సిడీ కింద ఎలక్ట్రికల్ ఆటో కొనిస్తుందట. ఓ కాళ్ళు ఏదైనా జాబ్ వచ్చినా పార్ట్ టైం గా ఆటో నడుపుతాం అంటుండ్రు అక్కలు. జాబ్ చేసుకుంటూ కూడా ఇది పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు కదా సార్, అందుకని. అండ్ అట్లనే చిన్నప్పటి నుంచి మరీ బయటికి వెళ్ళకుండా భయపడుతూ ఉండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరి స్టోరీస్ విన్నాక వీళ్ళు కూడా నేర్చుకోవాలని అనుకున్నాక కూడా భయం పోయింది. లెక్కకైతే ఆటోలు అన్నలే నడుపుతారు. ఆడవిల్లలు మహిళలు ఆటో ఎక్కేతానికి బుగులు పడుతుంటారు. అందుకే అక్కలు సుత ఆటోలు నడిపితే మహిళలు బుగులు లేకుండా ప్రయాణం చేస్తారని సర్కార్ ఆపొచ్చన. గిరాకీ సుత వాళ్ళే చూపిస్తారటుల్లో. అంగన్వాడీ సెంటర్స్ తో టైఅప్ చేసి మీకు ఎలాంటి రిస్క్ లేకుండా మేము ప్రొవైడ్ చేస్తాము, మేము రెఫరెన్స్ ఇస్తామని మేడం ఇచ్చిన ధైర్యంతో మాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో యూజ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఇక ఆటో ఎట్లా చాలు చేయాలి, ఎట్లా నడపాలి, మూల మలుపుల కాడ ఎట్లా పోవాలి, వెనకకి ఎట్లా తిప్పాలి, ఇట్లా అన్ని తీర్ల నేర్పిస్తుండ్రు. ట్రాఫిక్ సిగ్నల్ గురించి సుతా ఎరక చెప్తున్నారు. ఎట్లా అనిపించింది అక్క ఆటో నడుపుతుంటే? ఎక్సలేటర్ కూడా స్టార్టింగ్ పట్టుకోవాలంటే నా హ్యాండ్ షేక్ అయ్యేది, మొత్తం షివర్ అయ్యేది. బట్ ఇప్పుడు చాలా బాగుంది సార్. ఆటో నేర్చుకుంటానికి పోతున్నా అని చెప్తే మొదలు అందరు ఎడ్డిచ్చిరట. ఆ టెన్క అక్కలు నడుపుడు చూసి సప్పుడే కున్నారట. డ్రైవింగ్ నేర్చుకొని ఏం చేస్తావు అని కొంచెం ఇన్సల్ట్ కూడా చేసిళ్ళు. అయినా కానీ ఎందుకైనా మంచిది అనేసి నేర్చుకోవాలి ఖచ్చితంగా అని ఫస్ట్ ఆటో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కార్కి వెళ్ళాలని. ఇంకో 2 వారాలల్లా ట్రైనింగ్ అయిపోతుందట. ఎమ్మటే ఆటోలు కొనిస్తే కరీంనగర్ రోడ్ల మీద చక్కర్లు కొడుతూనే ఉంటాయి ఇక.